హలో పీపుల్, వెల్కమ్ టు స్మైలీ పటేల్ అఫీషియల్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయినం తీసుకొని వచ్చేద్దాం. ఏంటి వాయిస్ కొత్తగా వస్తుంది అనుకుంటున్నారా? నేను మీ స్వీటీ పటేల్. మేము వెళ్ళేసరికి పూజ అయిపోయింది. ఇక్కడ మా పెద్ద తమ్ముడు చాలా భక్తితో మొక్కుతున్నాడు దేవుడిని. తనే మా పిన్ని. అమ్మయ్య అయిపోయింది అనుకుంటుండేవాడు. వీడే మా చిన్న తమ్ముడు వచ్చి బొట్టు పెట్టుకుంటున్నాడు. సో క్యూట్ ఉండు కదా బొట్టు పెట్టుకుంటే. దేవుని మొక్కుకొని వాళ్ళ పెద్ద మమ్మీ ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు ఇద్దరు. మా ఇంట్లో మట్టుకు మేము ఇలా చేసుకుంటాం. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారు? మా పిన్ని అయితే ఇలా చేసుద్ది. శ్రావణ మాసం, దట్టు వరలక్ష్మి శుక్రవారం అంటే అందరూ మంచిగా పూజలు వ్రతాలు చేసుకుంటారు. ఇక్కడ మా పిన్ని చూడండి, దేవతని ఎంత మంచిగా అలంకరించి ఎంత మంచిగా నైవేద్యం వాయనం పెట్టిందో. బాగుంది కదా. మార్నింగే లేచి దేవుడికి ఇష్టమైన వంటకాలు అన్నీ చేసి స్పెషల్గా అన్ని ఫ్రూట్స్ ప్రసాదాలు అన్నీ చేసింది. బెల్లన్నం, పూర్ణాలు, పులిహోర, సేమియా పాయసం అన్నీ చేసింది. దేవుడికి ఇష్టమైన ఫ్రూట్స్ బత్తాయిలు, బనానాస్, యాపిల్స్ కూడా కొనుక్కొచ్చి పెట్టింది పూజకి. అలాగే దేవుడికి ఎంతో ఇష్టమైన శనగపప్పు ప్రసాదం పెట్టింది. అండ్ ఇది నేనే వర్క్ చేసుకుంటున్నా. వాళ్ళందరూ పూజ చేస్తుంటే ఆఫీస్ టైం అయిందని చెప్పి, షిఫ్ట్ టైం అయిందని చెప్పి వర్క్ చేసుకుంటున్నా. గ్యాప్లో మా చెల్లొచ్చి వీడియో తీసింది. వీళ్ళిద్దరు సూపర్ హీరోస్ అని చెప్పి షర్ట్ మీద షర్ట్ వేసుకొని ఫోజులు ఇస్తున్నారు. ఫోటోషూట్కి రెడీ అవుతున్నారు. ఎందుకంటే స్మైలీ అక్క వచ్చింది కదా, ఇంకా మేము మంచిగా ఫోటోషూట్ చేసుకుంటాం, బర్త్డే వస్తుంది అని చెప్పేసి అలా షర్ట్ మీద షర్ట్ వేసుకొని రెడీ అయ్యారు. చూడండి డింపుల్ ఎలా వస్తుందో. ఫోటోకి ఫోజ్ మాత్రం ఇవ్వడు, సెల్ఫీ దిగుమన్నా దిగడు, సిగ్గుపడుతున్నాడు చూడండి. ఇక్కడ వచ్చి పెద్ద మమ్మీకి రీల్ ఎలా ఎడిట్ చేయాలో నేర్పిస్తున్నారు ఇద్దరు అబ్బాయిలు. ఫోటో దిగారు బయట. ఓకే, మా పిన్ని ప్రసాదాలు తీసుకొచ్చింది. ఇంకా పూజ అయిపోయింది కదా, ప్రసాదం తినమనేసి. సో అన్ని ఐటమ్స్ ఏవైతే చేసిందో అన్నీ పెట్టింది. చెప్పాగా, పులిహోర, స్వీట్ అన్నం, బనానా అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇచ్చింది. సో తినకి మాత్రం వర్క్ బిజీలో ఉంది. మేమందరం మేము చేస్తున్నాం. ప్రసాదం అని చెప్పి ఎలా తింటుంది చూడండి. చూడండి, అసలే తింటలే. మరి ఏం చేద్దాం, కాల్ మాట్లాడుతుంది. ఇక్కడ అందరం తినేస్తున్నాం. ఇప్పుడు తింటుంది, ఎలా కూర్చొని తింటుందో చూడండి. మంచిగా మాట్లాడుకుంటూ 6 మెంబర్స్ కూర్చొని తినేసాం. ఇక్కడ ఒక పెద్ద టాస్క్ వచ్చింది. అవి తను చూడండి ఎలా తినేసి వెళ్తుందో. ఇక్కడ ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ వచ్చింది. ఆ బత్తాయిని చాలా స్ట్రాంగ్ ఉంది దాని పొట్టు, వీడు తీసేసిండు. కానీ ఇంకో వాడికి తీయనికి రావట్లే. మా మమ్మీ లాస్ట్కి అది చేసి తీసింది. వీడు ఫైనల్లీ కొంచెం తీస్తుండు. అన్న తీశాడు కదా, కాంపిటీషన్తో తమ్ముడు కూడా తీయాలి అని చాలా కష్టపడి తీస్తున్నాడు. ఇజ్జత్కే సవాల్. ఫైనల్లీ ఆరెంజ్ని ఆరెంజ్లా కాకుండా ఫ్లవర్లా తీసి ఇవ్వడంలో మా మమ్మీయే స్పెషాలిటీ. మా పిన్ని ఇక్కడ పూర్ణాలు చేసింది. ప్రసాదం చేశాక మిగిలిన పిండితో పూర్ణాలు వేసి ఇచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.